Lord, please speak to us. ప్రభా దయచేసి మాతో మాట్లాడండి. We need your presence. మాకు మీ సన్నిధి అవసరమై ఉన్నది. We need your spirit. మీ ఆత్మ మాకు అవసరమై ఉన్నది. You have a word for us. మీరు మా కొరకు ఒక మాటను కలిగి ఉన్నారు. Lord, give us your word. మీ వాక్కును మాకు అనుగ్రహించండి ప్రభా. Strengthen me. నన్ను బలపరచండి. I am an unworthy person. నేను అయోగ్యుడను. Please speak to me. దయచేసి నాతో మాట్లాడండి. Speak to all of these people. ఈ ప్రియులందరితోనూ కూడా మీరే మాట్లాడండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now we are going to think about Moses. ఈ సమయంలో మనము మోషేను గూర్చి ధ్యానిద్దాము. 12th chapter of Numbers సంఖ్యాకాండము 12వ అధ్యాయము and verse 7. 7వ వచనము. My servant Moses is not so, who is faithful in all mine house. My servant Moses, he is faithful. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. Here God was giving testimony about Moses. ఇక్కడ దేవుడు మోషేను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. What God can testify about us? మనల్ని గూర్చి దేవుడు ఏమి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు? If God wants to give testimony to others ఒకవేళ దేవుడు ఇతరులకు about us, మన గూర్చి సాక్ష్యం ఇవ్వాలి అనుకుంటే, and here what God was testifying about Moses. మరి ఇక్కడ చూసినట్టయితే దేవుడు మోషేను గూర్చి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? This reference is made to the words in Hebrews 3rd chapter. ఈ వాక్యము అనేది హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనకు అక్కడ కనబడుతుంది దీని అర్థము. And 5th verse. 5వ వచనము. And Moses verily was faithful in all his house. మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. All his house. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. That is, in the whole Mosaic economy or dispensation of the house of Israel. ఇశ్రాయేలు ఇల్లంతటిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. That means దాని in the అర్థము economy ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, and dispensation of the house of Israel. ఇశ్రాయేలు ప్రజలకు వంతుల చొప్పున పంచి ఇచ్చేటువంటి క్రమములో కూడా అతను నమ్మకంగా పంచి ఇవ్వగలిగాడు. Which is spoken of God's house. దేవుని ఇంటిని గూర్చి చెప్పబడిన రీతిగా A contrast is drawn in Numbers మరి సంఖ్యాకాండంలో చూసినట్టయితే between the vocation as a servant in the house of God and that of Christ as son over his own house. ఇశ్రాయేలు ఇల్లంతటిని పోలుస్తూ అదే రీతిగా దేవుని కుమారుడిని గూర్చి చెప్పబడుతూ Numbers 12th chapter 7th verse. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. My servant Moses నా సేవకుడైన మోషే is not so. అట్టివాడు కాడు. He is a prophet ఆయన ఒక ప్రవక్త, of a higher rank. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. To him imparted my mind in a far more noble and a clear way. ఒక స్పష్టమైన రీతిగా అతను కనుగొనగలిగినవాడు. Who is faithful in all my house. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. In everything ప్రతి విషయంలో God set him over all Israel. దేవుడు అతన్ని ఇశ్రాయేలు ప్రజల అందరి మీద నియమించాడు. Moses was faithful in the performance. మోషే అతను చేసిన కార్యములన్నింటిలో కూడా నమ్మదగిన వాడుగా ఉన్నాడు. He was executing all the commands of అతడు God. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. He was not doing partially, అతడు పక్షపాతం ఏమీ కూడా లేకుండా వ్యవహరించాడు. but he was falsely accused. అయినప్పటికీ కూడా అతను అబద్ధంగా నేరారోపణ పొందవలసి వచ్చినది. And he was eminent type of Christ. అతడు అద్భుతమైన క్రీస్తు పోలిక వలె ఉండగలిగాడు. Hebrews 3rd chapter హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and 1st verse. 1వ వచనము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా,
మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. Wherefore, brethren, partaker of the heavenly calling, consider apostle and high priest of profession, Christ Jesus. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. Who was faithful to him that appointed him, as also Moses was faithful in all his house. యేసుక్రీస్తు దేవుని ఇల్లంతటిలో ఆయన నియమించిన దేవునికి ఏ రీతిగా నమ్మకదగిన వాడిగా ఉన్నాడో ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. 5th verse. 5వ వచనము. And Moses verily was faithful in all his house, as servant for the testimony of those things which were to be spoken after. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. But the patience of Moses was tested in his own family. అయితే మోషేకు ఉన్న ఓర్పు అనేది తన సొంత కుటుంబంలోనే పరీక్షకు గురైంది. As already we know, మనకు that was tested by all people also. మనకు తెలుసు అతడు ఓర్పు అనేది ప్రజలందరి చేత కూడా పరీక్షించబడితా వచ్చింది. The pretense was that he had married a foreign wife. అతని పైనున్న నేరారోపణ నెల వేరే స్త్రీని వివాహం చేసుకోవడము. Probably Zipporah was dead by that time. ఒకవేళ ఆ సమయానికే సిప్పోరా చనిపోయి ఉండవచ్చు. Here, marrying other woman was not wrong. వేరొక స్త్రీని వివాహమాడడం అనేది తప్పు కాదు. That was never told anywhere. అది ఎక్కడ ఏ రీతిగా అలా చెప్పబడలేదు తప్పు అని. Probably the pride of these people was stirred up. కానీ ఇతన్ని చూస్తున్న ఈ ప్రజల యొక్క అహం అనేది అది రేకెత్తించబడినదేమో. Pride of Miriam and Aaron. అహరోను మరియు మిర్యాముల యొక్క అహం అనేది అది రేకెత్తించబడినది. Their envy was stirred up. వారిలో అసూయ అనేది అది రావడం జరుగుతుంది. Moses was kept in higher authority, superior authority. మోషే ఉన్నతమైన అధికారంలో ఉంచబడుతూ ఉన్నాడు. But opposition from the family or nearest relatives is so sad. అయితే వ్యతిరేకత అనేది కుటుంబస్తులలో నుండి తనకు సమీపస్తులలో నుండి రావడం అనేది అది ఎంతో విచారకరమైన సంగతి. It is painful thing. అది ఎంతో బాధాకరమైనటువంటి సంగతి. In such circumstances, he can preserve the meekness. అలాంటి పరిస్థితుల్లో సైతము అతని సాత్వికమును అతడు కాపాడుకోనగలిగాడు. We should be careful about talking about the servants of God. మనము దేవుని సేవకులను గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. Who are chosen by God. దేవుని చేత ఎన్నుకొనబడిన వారి గురించి We see in Psalm 105 కీర్తన 105లో మనం చూసినట్టయితే and verse 14. 14వ వచనము. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. Yeah, he commanded not to do anything against the servants of God who are anointed. దేవుడు అభిషేకించినటువంటి ప్రవక్తలకు ఎలాంటి హాని చెయ్యకుండా ఆయన గద్దించాడు. Moses was fitted to the work he was called to do. దేవుడు ఎన్నుకొని అతనికి నియమించిన పనిని చేయడానికి మోషే తగినవాడుగా ఉన్నాడు. God not only gave a clean chick to Moses, but praised him also. దేవుడు మోషేకు ఒక మంచి సాక్ష్యం ఇవ్వడం మాత్రమే కాదు గాని అతన్ని పొగిడాడు కూడా. Moses had the spirit of prophecy, మోషే ప్రవచించేటువంటి ఆత్మ కలిగిన వాడు, which set him far above all other prophets. మిగిలిన ప్రవక్తలందరికీ ఎంతో ఉన్నతంగా ఉండగలిగాడు. He was considered as a meek person. అతడు సాత్వికుడుగా గుర్తించబడ్డాడు. Matthew 11th chapter 11th verse. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనము. Kingdom of heaven is he that is least in the kingdom of heaven is greater than he. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. Miriam and Aaron must consider whom they were insulting.
మిరియాము అహరోనులు ఎవరిని వారు సిగ్గుపరుస్తున్నారు లేదా అవమానపరుస్తున్నారు అనే సంగతి గుర్తించవలసింది. Let us look at Genesis 12th chapter, ఆదికాండము 12వ అధ్యాయం చూద్దాము. 17th verse. 17వ వచనము. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. With great plagues, గొప్ప తెగుళ్ళ చేత we have reasons to be afraid of saying and doing anything against the anointed ones. They are not afraid to speak evil of dignitaries. That is in 2 Peter. 2 రెండవ Peter. పేతురులో రాసినట్టుగా వారు ప్రధానులకు వ్యతిరేకంగా మాట్లాడుటకు తెగింపు కలిగిన వారుగా కనబడుతూ ఉన్నారు. 2 Peter 2nd chapter రెండవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము and verse 10. 10వ వచనము. Those people are presumptuous who are not afraid to speak evil of dignitaries. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. They are not afraid వారు ఎంత మాత్రం భయపడరు. to talk evil about servants of God. దేవుని సేవకులకు సైతం వ్యతిరేకంగా మాట్లాడడానికి వారు భయపడరు. God is displeased about them. అట్టి వారిని బట్టి దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. The sad thing is, He removes His presence. విచారకరమైన సంగతి ఏదనగా దేవుడు ఆయన సన్నిధిని తీసివేస్తాడు. Moses was very meek. మోషే ఎంతో సాత్వికుడు. Numbers 12th chapter 7th verse. Again. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము మరలా. My servant Moses is not so, who is faithful in all my house. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. I have set over all my house, నా ఇల్లంతటి పైన అతన్ని నేను నియమించాను. all my church, నా సంఘమంతటి పైన, and all my people, నా ప్రజలంతటి పైన, and over all people. ప్రజలందరి పైన నియమించాను. That includes Miriam and also Aaron. అది మిర్యామును అహరోనును సైతం కలుపుకొని He discharged his duties faithfully. ఆయన తనకివ్వబడినటువంటి పనులను నమ్మకంగా చేయగలిగాడు. Not only faithfully, but not partially, not selfishly. నమ్మకముగా చేయడం మాత్రమే కాదు కానీ పక్షపాతం లేకుండా చేయగలిగాడు, నిస్వార్థంగా చేయగలిగాడు. 12th chapter of Numbers, 12వ అధ్యాయము సంఖ్యాకాండము 8th verse. 8వ వచనము. With him will I speak mouth to mouth, and not dark speeches, not in visions and dreams. They accuse him falsely. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. కానీ వీరు మాత్రము సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. God had spoken to him face to face. దేవుడు అతనితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. He did not speak to anyone face to face. ఆయన ఎవరితో కూడా ముఖాముఖిగా మాట్లాడవలసిన అవసరత లేదు. We see many servants of God, ఎందరో దేవుని సేవకులను గురించి మనం చూస్తాము. like Abraham and Jacob and అబ్రహాము, others. యాకోబు, They saw dreams. వారు దర్శనాలను చూశారు. And with Moses, he was speaking to Moses face to face. అయితే దేవుడు మోషేతో మాత్రము ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నారు. He was a faithful steward. అతడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు. He did all things according to the will of God. దేవుని చిత్తానుసారంగా అతను సమస్తమును చేయగలిగాడు. He faithfully delivered to them all laws, statutes, and also ordinances. అతడు నమ్మకంగా వారు కోల్పోయినటువంటి కట్టడలను నియమాలను అన్నింటినీ కూడా శాసనాలను ఇవ్వగలిగాడు. And to be observed by them, he did everything according to the pattern shown to him by God. అతనికి దేవుడు చూపించినటువంటి మాదిరి ప్రకారంగా వాటన్నిటిని ఇశ్రాయేలీల ప్రజలకు వివరిస్తూ వచ్చాడు. వారు నేర్చుకునే రీతిగా ప్రోత్సహించాడు. What a great thing it is. ఎంత గొప్ప సంగతి అది. God gave him the pattern, దేవుడు అతనికి మాదిరిని చూపించాడు, gave him the statutes, అతనికి శాసనాలను చూపించాడు, and also ordinances. ఆయన కట్టడలను అతనికి చెప్పాడు. And Moses did everything according to the pattern. మరి దేవుడు చెప్పిన దానికి సరిగ్గా పూర్తి రీతిగా మోషే చేశాడు. He did not do according to his own will. అతని స్వంత చిత్తానుసారంగా అతను ఏది చేయలేదు. He did not argue with God. దేవునితో ఎంత మాత్రం వాగ్వాదం పెట్టుకోలేదు. He did not put his mind
in those ordinances. ఆ కట్టడలలో అతని స్వంత మనసును అతను ఎన్నడూ ఉపయోగించలేదు. He did not take away anything from the ordinances. ఆ దేవుడిచ్చిన కట్టడలలో నుంచి ఏది అతను తీసివేయలేదు. Hebrews 3rd chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం and 2nd verse. 2వ వచనము. Moses was trusted servant and faithful in all his house. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడు. God wants a trustworthy person దేవుడు ఒక నమ్మకంగా ఉండగలిగిన వ్యక్తి కొరకు చూస్తూ ఉన్నాడు. and a faithful person in all his house. దేవుని ఇల్లంతటిలో నమ్మదగిన వాడి కొరకు దేవుడు చూస్తూ He ఉన్నాడు. was faithful in all his house అదే రీతిగా మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, as a servant ఒక సేవకుడిగా. for a testimony of these things. వీటన్నిటికీ సాక్షార్థంగా ఉండగలుగుటకు We read about Isaiah, David and Daniel. మనము యెషయాను గూర్చి, దావీదును గూర్చి, దానియేలును గూర్చి చదువుతూ ఉంటాము. They are great prophets. వారు గొప్ప ప్రవక్తలు. We see they experienced visions వారు దర్శనాలను పొందుకునుట మనం చూస్తున్నాము. and they received the revelation through visions and dreams. దర్శన రీతిగా లేదా కలల ద్వారా వారు ఎన్నో ప్రత్యక్షతలను పొందుకున్నారు. But here Moses, అయితే ఇక్కడ చూసినట్టయితే మోషే విషయంలో God was speaking everything to him face to face. దేవుడు అతనితో ముఖాముఖిగానే అన్నింటిని మాట్లాడుతూ వచ్చారు. Such a privileged person. అంత గొప్ప ధన్యత కలిగినటువంటి But వ్యక్తి. these people, కానీ ఈ ప్రజలు his own sister and one brother, తన స్వంత సహోదరి సహోదరుడే, they were envying him. వారు తన తమ్ముడి ఎడల అసూయతో ఉన్నారు. That was the condition of that house. అది ఆ ఇంటి పరిస్థితి. And these prophets which we saw, and Daniel and also Isaiah, they were telling about future things. మరి ఈ ప్రవక్తలైన యెషయా, దానియేలు ప్రవక్తలు వారు జరగబోయే సంగతులను గూర్చి చెప్తూ వచ్చారు. They were greater only. వారు గొప్పవారే. But Moses altogether a different person. అయితే మోషే పూర్తి రీతిగా ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా నిలిచాడు. His superiority of position gave them this kind of negativity. అతని ఉన్నత స్థితి అనేది ఇటు వ్యతిరేకతను తీసుకొని వచ్చింది. Deuteronomy ద్వితీయోపదేశకాండము 18th chapter and verse 15. 15వ వచనము. The Lord thy God will rise up unto thee a prophet from the midst of thee, of thy brethren, like unto me, unto him you shall hearken. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలనుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. A prophet like me. నా వంటి ఒక ప్రవక్తను. Yeah, you must hear him. మీరు అతని మాట వినాలి. Yeah, he was prophesying about Jesus. అతడు యేసుక్రీస్తును గూర్చి ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. No prophet prophesied like this. మరి ఏ ప్రవక్త కూడా ఇతని వలె ప్రవచించలేదు. A prophet like me. నా వంటి ఒక ప్రవక్తను అని చెప్పగలిగాడు. Prophets prophesied, but they could not say he will be like a prophet like me. ప్రవక్తలందరూ ప్రవచించారు యేసుక్రీస్తును గూర్చి, కానీ ఎవ్వరు కూడా నా వంటి ప్రవక్తను మీకు ఇస్తారు అన్న రీతిగా యేసుక్రీస్తును గూర్చి ప్రవచించలేదు. Such a great man Moses అంత was. గొప్ప వ్యక్తి మోషే. For everything it is written by God about them. ప్రతిదీ కూడా వారి కొరకు దేవుని చేత రాయబడి ఉన్నది. About Samuel we see. సమూయేలును గూర్చి మనం చూసినట్టయితే First Samuel, మొదటి సమూయేలు 3rd chapter, 3వ అధ్యాయము 20th verse. As Israel from Dan even to Beersheba knew that Samuel was established to be a prophet of the Lord. 20వ వచనము. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. And let us see about David. దావీదును గురించి చూద్దాము. 2nd Samuel, 2వ సమూయేలు 22nd chapter 22వ అధ్యాయము and verse 14. 14వ వచనము. Then Ahimelech the priest answered the king and said, who is so faithful among all thy servants as David? దావీదు వలె నమ్మకంగా ఉన్నటువంటి సేవకుడు ఎవరు అని అడుగుతూ ఉన్నారు. In Hebrews 3rd chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము again we see 2nd verse.
3వ అధ్యాయం మరల 2వ వచనము. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు Yeah, house of God. దేవుని ఇల్లు, In all the house of God, he was faithful. దేవుని ఇల్లంతటిలో అతడు నమ్మకంగా ఉన్నాడు. Miriam was distinguished as a prophetess above all the women in Israel. మిరియాము స్త్రీలందరిలో కూడా ప్రవక్తగా ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఉన్నది. While Aaron had been raised as high priesthood as a spiritual head of them, మరి అదే రీతిగా అహరోను సంగతి చూసినట్టయితే ఆత్మీయంగా ఒక గొప్ప యాజకత్వంలో ఉన్నటువంటి పరిస్థితిలో they ఉండగలిగాడు. were not satisfied with that. అయితే దాన్ని బట్టి వారు ఎంత మాత్రం సంతృప్తి చెందట్లేదు. They were thinking about the superiority వారు of Moses. ఇంకా మోషే కలిగి ఉన్నటువంటి ఉన్నత స్థితిని గూర్చి వారు ఆలోచిస్తూ ఉన్నారు. Moses was younger than them, మోషే వారి కంటే చిన్నవాడు. but the pride of the natural heart was not satisfied with that which they had. వారి సహజమైన మనసులో ఉన్నటువంటి గర్వం అనేది వారికి ఎంత మాత్రం సంతృప్తినివ్వట్లేదు. They wanted to dispute with Moses. వారు మోషేతో గొడవ పడడానికి సిద్ధపడుతున్నారు. Miriam was the instigator of this open rebellion. ఈ నేరుగా లేదా బాహాటంగా తిరుగుబాటుకు కారణంగా మిరియాము ఉన్నది. We will see in the first verse of 12th chapter Numbers. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే And the first word we see, మొదటి వచనము, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాటలాడిరి. first person was Miriam. ఆ మొట్టమొదటిగా గొడవ తీసుకొస్తున్న వ్యక్తి మిరియాము. She instigated Aaron. ఆమె అహరోన్ను రేకెత్తిస్తూ ఉంది. Aaron should not follow Miriam, మరి అలాంటప్పుడు అహరోను మిరియామును వెంబడించవలసిన అవసరం లేదు. but he followed Miriam. అహరోను కూడా మిరియాముతో ఏకీభవిస్తూ ఆమె మాట వింటున్నాడు. Aaron was already had this experience. అహరోనుకు ఆల్రెడీ ఇదివరకే అలాంటి అనుభవం ఉండి ఉన్నది. He could not resist the people of Israel when they wanted to make a golden idol. ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి వారి కొరకు ఒక బంగారు విగ్రహంను చేయమన్నప్పుడు అతడు అక్కడ కాదనలేకపోయాడు. That we see in the 32nd chapter of Exodus. అది నిర్గమకాండము 32వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. Here Miriam found an occasion of discontentment in Cushite wife, ఇక్కడ foreign wife. మిరియాము మరి ఈ కూషు దేశపు స్త్రీని బట్టి సమ్మతించినటువంటి ఆ పరిస్థితి ఒక గొడవకు దారి తీసే రీతిగా రేకెత్తిస్తుంది. She found an occasion. ఆమె ఇటు అవకాశమును చూసుకుంటుంది. She caught that occasion. ఆ అవకాశము దొరకగానే దాన్ని పట్టుకుంది. Some people want to catch any occasion కొంతమంది ఏ అవకాశమునైనా ఏ పరిస్థితినైనా పట్టుకోవాలనుకుంటారు. to get into some discontentment. ఏదో ఒక అసమ్మతి తెలియపరచడానికి. Then they will instigate others also. అప్పుడు వారు ఇతరులను కూడా ప్రేరేపిస్తూ రేకెత్తిస్తూ ఉంటారు. It's in God's work only. అది దేవుని పనిలోనే జరిగేది. See that person what he was doing. చూడు ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు. Then they will go to other person. ఆ తర్వాత వారు ఇంకో వ్యక్తి యొద్దకు They will instigate others. వారు మరొకరిని రేకెత్తిస్తారు. And thereby they instigate everyone. వారు అలా చేసుకుంటూ ప్రతి వారిని రేకెత్తిస్తారు. That's how devil works in the service of God. ఆ రీతిగా దేవుని పనిలో సాతాను పనిచేస్తూ ఉంటాడు. Are you doing that? మరి నీవు అది చేస్తూ ఉన్నావా? Are you doing the work of Miriam? మిరియాము చేసే పని నువ్వు చేస్తున్నావా? Instead of to be a prophetess, ఒక ప్రవక్త్రినిగా ఉండుటకు బదులుగా what this woman was doing. ఈ స్త్రీ ఏం చేస్తూ ఉంది? And let us be careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము. God has given you talents దేవుడు నీకు తలాంతులను ఇచ్చాడు. to do the work of God in some other field. ఏదో ఒక ఈ నియమించబడిన స్థితిలో నువ్వు పనిచేయటం కావలసిన తలాంతులను, Yeah, but you are not controlling your mouth. కానీ నీవు నీ నోటిని అదుపు చేయలేకపోతున్నావు. What is coming into your heart, you are delivering it to somebody. నీ హృదయంలోనికి ఏది వస్తే అది ఇతరులతో నువ్వు పనిచేసుకుంటూ ఉన్నావు. Already Aaron was a weak person. అంతకు మునుపు చూసినట్టుగానే అహరోను అదివరకే బలహీనమైన వ్యక్తిగా ఉన్నాడు. Miriam took hold of that Aaron who was already weak. ఆ
ఆ బలహీనంగా ఉన్న వ్యక్తి అయిన అహరోన్ను ఈ మిరియాము పట్టుకుంది. Now, what should he do? మరి అతను ఏం చేయాలి? He must resist it. అతడు దాన్ని వ్యతిరేకించాలి. He did not rebuke. అతడు తిరిగి గద్దించలేదు. అలాగా What does the Bible say? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? If you find out anyone doing any mistake, నీవు ఎవరైనా పొరపాటు చేసినట్టుగా, తప్పు చేసినట్టుగా నువ్వు కనుగొంటే you must rebuke him. నీవు అతన్ని గద్దించాలి. Instead of rebuking Miriam, మిరియామును గద్దించుటకు బదులుగా he was one with Miriam. అతడు మిరియాముతో కలిసి ఒకే రీతిగా ఆలోచిస్తూ ఉన్నాడు. Wife and husbands, you must be very careful. భార్య భర్తలైన మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. If wife tells anything against the servant of God, ఒకవేళ భార్య ఏదైనా దేవుని సేవకులకు వ్యతిరేకంగా మీతో చెప్తే you must rebuke her. మీరు ఆమెను గద్దించాలి. If you do not rebuke her, ఒకవేళ ఆమెను గద్దించకపోతే you will also get the repercussions. నీవు కూడా ప్రతిఫలాలను పొందుకోవాల్సి వస్తుంది. Yeah, what did Ananias, Sapphira, what did they do? అనన్య సపీరాలు ఏం చేశారు? Sapphira, when she said, and Ananias, he did not rebuke her. అనన్య సపీరాలు మరి వారు మాట్లాడుకున్నప్పుడు సేవకుని మోసగిస్తాము అని తలంచినప్పుడు, Yeah, we will take this much of money. ఇంత ధనము మనం తీసుకొని వెళ్దాము. When Peter asked, మరి పేతురు అడిగినప్పుడు let us say only that much only. ఇంతే మాకు వచ్చింది అని చెప్దాము. They rehearsal in their house. వారి ఇంటిలోనే దీని అంతటిని వారు రిహార్సల్ చేసుకున్నారు, సాధన చేశారు. With regard to money, డబ్బు సంగతి, they want to do like that. డబ్బు విషయంలో వారు అలాగ చెయ్యాలి అనుకున్నారు. Both of them, they were one with that fact. ఆ భార్యాభర్తలిద్దరూ ఆ సంగతిలో ఏక మనస్కులై ఏకీభవించారు. Nobody rebukes other person. వారిలో ఒకరికొకరు ఎవ్వరు కూడా గద్దించుకోలేకపోయారు. Let us not do like that. మనం అలాగ చెయ్యకూడదు. This is a nasty thing. ఇది ఎంతో చెడ్డ సంగతి. Why should our mind be on money? ఎందుకు మన మనసు డబ్బు పైన ఉండాలి? Let us give everything. మనం సమస్తం ఇచ్చేద్దాము. Like that, nobody advised between themselves. వారిలో వారు ఎవ్వరు కూడా ఆ రీతిగా సలహా ఇచ్చుకోలేకపోయారు. You knew what happened to them. ఆ తర్వాత ఏం జరిగిందన్న సంగతి మనకు తెలుసు. Miriam and Aaron, మిరియాము అహరోనులు, both of them, they were in one heart. వారిద్దరు కూడా ఒకే రీతిగా ఆలోచిస్తూ ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు. What was that thought? ఏంటి ఆ ఆలోచన? Let us dispute with Moses. మోషేతో గొడవ పెట్టుకుందాము. They did not have the mind of God. వారికి దేవుడు కలిగిన మనసు వారికి లేదు. Yeah, God was praising Moses and also he was pleasing about Moses దేవుడు మోషేని బట్టి సంతోషిస్తున్నాడు, అతన్ని పొగిడి ఉన్నాడు. because he was faithful in all the house of God. ఎందుకంటే అతడు దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకంగా ఉన్నాడు గనక. He was so happy. God was talking to Moses, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, telling everything. అన్నిటిని కూడా చెప్తూ ఉన్నాడు. In this way you must build the tabernacle. ఈ రీతిగా నీవు దేవుని గుడారమును కట్టాలి. He was giving the measurements also. కావలసిన కొలతలను కూడా ఇస్తూ ఉన్నాడు. And Moses was noting down all the measurements also. మరి మోషే వాటన్నిటిని రాసుకుంటూ ఉన్నాడు. Measurements of the curtains also. తెరల కొలతలను కూడా రాస్తూ ఉన్నాడు. And everything, అన్నింటిని కూడా, A to Z, సమస్తము కూడా he was noting down. అన్నింటిని కూడా రాస్తూ ఉన్నాడు. He was in the God spirit. అతడు దేవుని ఆత్మలో ఉన్నాడు. Then because God was talking to him, మరి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు he కనుక did not become proud. అతను గర్విష్ఠుడిగా మారలేదు. All the way he was meek only. ఎన్ని చేసినా అతను సాత్వికుడిగానే కొనసాగాడు. Even when he was talking face to face to God, దేవునితో ఇతడు ముఖాముఖిగా మాట్లాడినప్పటికీ he కూడా did not become proud. అతను ఎంత మాత్రం అహంకారంతో లేడు. Yeah, the word of God says he was meek above all people in the world. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూలోకం అంతటిలో కూడా, అందరిలో కూడా What a సాత్వికుడు. great testimony. ఎంత గొప్ప సాక్ష్యము. One side, people were disturbing him. ఒక వైపు చూస్తే ప్రజలందరూ అతనికి కలవరంగానే ఉన్నారు. This Miriam, what she should do? మరి ఈ మిరియాము ఏం చెయ్యాలి? Instead of helping Moses, మోషేకు సహాయం చేయడానికి బదులుగా, instead of speaking soothly with Moses, మోషేతో నెమ్మదిగా మాట్లాడడానికి బదులుగా she was doing all these things. వీటన్నిటిని చేస్తూ వస్తుంది. How the devil was working in Miriam. ఏ రీతిగా సాతాను మిరియాములో పనిచేస్తూ ఉన్నాడు. God gave her talents. దేవుడు మిరియాముకు తలాంతులను ఇచ్చాడు.
singing, పాటలు పాడగలదు, prophesying. ప్రవచించగలదు. She was a prophetess in all Israel. ఇశ్రాయేలీలలో నా స్త్రీలలో ఆమె ప్రవక్త్రినిగా ఉంది. How did she use మరి those talents? ఆ తలాంతులను ఆమె ఏ రీతిగా ఉపయోగించుకుంటుంది? Misuse the ఆమె talents. ఆమె దురుపయోగం చేసుకుంటూ You ఉంది. may ఆమెకు ఇవ్వబడిన be తలాంతులు. a good woman, నీవు కూడా ఒకవేళ మంచి స్త్రీవే కావచ్చు, but you will misuse the talents. అయితే నీకు ఉన్న తలాంతులను నీవు దుర్వినియోగం చేస్తావు. Instead of using the talents properly, నీకు ఇవ్వబడిన తలాంతులను సరిగ్గా ఉపయోగించుటకు బదులుగా if you misuse the talents, వాటిని దుర్వినియోగపరిస్తే you will face the consequences. నీవు కూడా పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. We know what happened. మనకు తెలుసు ఏం జరిగింది అని. She contracted leprosy. ఆమె కుష్ఠం కలిగినదై అయిపోయింది. For some days, కొన్ని దినముల పాటు all the people had to stay there. ప్రజలందరూ కూడా అక్కడే They నిలిచిపోవాల్సి could వచ్చింది. not move. ఇక వారు ముందుకు సాగలేకపోయారు. What a shame. ఎలాంటి అవమానము. And Moses had to pray for her, మోషే ఆమె గూర్చి ప్రార్థించవలసి వచ్చింది. plead for her. ఆమె కొరకు బ్రతిమాలుకోవలసి. Even though she did that great unnecessary thing, ఆమె అతని ఎడల ఎంతో గొప్ప అనవసరమైన సంగతి జరిగించిన he did not keep it in his heart. అతడు తన హృదయంలో ఏది ఉంచుకోలేదు. He forgave Miriam అతడు మిరియామును క్షమించాడు. and also Aaron, అదే రీతిగా అహరోనును కూడా. though he was a younger person. అతడు మోషే అతని కంటే చిన్నవాడైనప్పటికీ He was pleading for Miriam. మిరియాము కొరకు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. Lord, please help her, Lord. ప్రభువా దయచేసి ఆమెకు సహాయం చేయండి ప్రభువా. Lord, touch her, Lord. ప్రభువా ఆమెను ముట్టండి. Without knowing anything, she did like this. ఏమీ తెలియకుండా ఆమె అలా వ్యవహరించింది. Forgive my sister. నా సహోదరిని క్షమించండి. What a great heart Moses had. ఎంత గొప్ప హృదయం దేవుని సేవకుడైన మోషే కలిగి ఉన్నాడు. Even forgive my elder brother also. నా అన్నను కూడా క్షమించండి. That's how God was so pleased with Moses. ఆ రీతిగా దేవుడు మోషేను బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. He was like Christ. అతడు క్రీస్తు వలె ఉన్నాడు. He was faithful in all the house of God. దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. One man got 5 talents. ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇవ్వబడ్డాయి. And another man 2 talents. మరొక వ్యక్తికి 2 తలాంతులు ఇవ్వబడ్డాయి. Then finally 1 talent, the third man. ఆ చివరి వ్యక్తి 1 తలాంతు ఇవ్వబడ్డాడు. Both the above people, they did something with those talents. మరి ఆ 5 తలాంతులు 2 తలాంతులు ఇవ్వబడిన ఆ ఇద్దరు కూడా వారికి ఇవ్వబడిన తలాంతులతో కొంత పనిని చేశారు. When the house owner came, యజమానుడు వచ్చినప్పుడు they gladly gave him what they acquired. సంతోషంగా వారు అర్జించినదంతా కూడా యజమానుడికి What చూపించగలిగారు. did God say? దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? Well done, the good servant. బల నమ్మకమైన మంచి దాసుడా. The other man మరొక వ్యక్తి, ఆ చివరి వ్యక్తి, who took 1 talent, 1 తలాంతు తీసుకున్న and వ్యక్తి, he came, అతడు వచ్చాడు. he gave the talent as it is to him. ఆ తలాంతు ఉన్నది ఉన్నట్టుగా ఆ యజమానుడికి తిరిగి ఇచ్చివేశాడు. Don't misuse the talents. మీకు ఉన్న తలాంతులను అనవసరమైన రీతిగా దుర్వినియోగం Keep చేసుకోవద్దు. your talents very carefully and use them for God's work properly. మీకు ఇవ్వబడిన తలాంతులను జాగ్రత్తగా కాపాడుకొని దేవుని పని కొరకు వినియోగించండి. Don't be careless in God's work. అంతేకాని దేవుని పనిలో నిర్లక్ష్యతతో ఉండొద్దు.